119వ కీర్తన 137వ వచనంలో నీ న్యాయ విధులు అన్నాడు. 138వ వచనంలో నీ శాసనములు అన్నాడు, అనగా వాక్యమునకు పర్యాయపదం. అలాగే 140వ వచనంలో నీ మాట మిక్కిలి స్వచ్ఛమైనది, అనగా నీ మాట. 144లో ఏమంటున్నాడు? నీ ఉపదేశములు. అలాగే నీ 142వ వచనంలో ఏమన్నాడు? నీ ధర్మశాస్త్రము. అలాగే 143 చెప్పండి. ఆజ్ఞలు. ఎక్సలెంట్. థ్యాంక్ యూ ఇమానుయేల్ గారు. అలాగే 144లో ఏమన్నాడు? నీ శాస్త్రములు. సో ఇలాగన మనం చూడండి, మీరు ఈ కీర్తనలు ఇప్పటి వరకు మనం చూసాం. ఇంకొక ఎన్ని భాగాలు ఉన్నాయి? 18 భాగాలు చదువుతున్నాం. 19, 20, 21, 22 ఇంకో 4 రోజులు ఉంటుంది. ఈ 4 రోజుల భాగాల్లో కూడా ప్రతి దానిలో కూడా 8 పర్యాయ పదాలు భగవంతుడు చెప్తాడు వాక్యాన్ని. ఈరోజు ఏం చూస్తున్నాం? న్యాయ విధులు 2, శాసనములు 3, వాక్యములు 4, మాట 5, ఉపదేశములు 6, ధర్మశాస్త్రం 7, ఆజ్ఞలు 8, శాసనములు. స్తోత్రం ప్రభు. అనగా మనం వాక్యం మీద మంచిగా స్ట్రెస్ చేస్తే భగవంతుడు 33వ కీర్తన 4వ వచనంలో అంటాడు, యెహోవా వాక్యము యథార్థమైనది. ఆయన వాక్యం యథార్థమైనది, ఆయన చేయునిదంతయు నమ్మకమైనది. దేవునిని బట్టి నేను ఆయన వాక్యమును కీర్తిస్తాను, దేవుని యందు నమ్మిక ఉంచుతాను. నేను భయపడను, శరీరదారులు నన్నేం చేయగలరు అంటాడు 56వ వచనం, 56వ కీర్తన 4వ వచనంలో. యెహోవా వాక్యము యథార్థమైనది, ఆయన వాక్యము నమ్మదగినది, నమ్మకమైనది. మనం ఉదయాన్నే భగవంతుని వాక్యం మీద మనం నమ్మకం ఉంచాలి. ఆయనే మనల్ని ఆశీర్వదించేది, ఆయనే మనకి క్షేమాన్ని ఇచ్చేది. 103వ కీర్తన 20వ వచనంలో, యెహోవా దూతలారా ఆయన ఆజ్ఞకు లోబడి ఆయన వాక్యము నెరవేర్చి బలశూరులారా ఆయనను సన్నుతించండి, ఆయనను స్తోత్రించండి. ఆయన వాక్యము మనం స్తుతించాలి. ఏమన్నాడు? యెహోవా దూతలారా ఆయన ఆజ్ఞకు లోబడి ఆయన వాక్యము నెరవేర్చి బలశూరులారా ఆయనను సన్నుతించండి, ఆయనను సన్నుతించండి, వాక్యమును స్తుతించండి. అందుకే అన్నిటికీ వాక్యమే. మనం చూస్తాం, ఆ వాక్యము శరీరధారిగా వచ్చింది. ఆ వాక్యము మన పాపాన్ని ప్రక్షాళన చేయడానికి, సర్వలోక మానవాళి పాపాన్ని ప్రక్షాళన చేయడానికి నిన్న ఒక శుభ శుక్రవారం పేరేం పెట్టాడు? శుభము అన్నాడు. మంచి శుక్రవారం. ఆ మంచి మనకి పాపాన్ని పారద్రోలడానికి ఉపయోగపడుతుంది. యవనస్తులు దేని చేత తమ నడత శుద్ధిపరచుకుంటారు? యవనస్తులే కాదు, నీవు నేను కూడా నీ వాక్యమును బట్టి దానిని జాగ్రత్తగా చూసుకున్నట్టు చేతనే కదా. యెహోవా నీవు నీతిమంతుడువు, నీ న్యాయ విధులు యథార్థములు అన్నాడు కదండి. అందుకే నాకు మరలా వాక్యం మీద ఉన్న రిఫరెన్స్ చూపించాలని ఆశపడ్డాను. యెహోవా వాక్యము యథార్థమైనది, ఆయన చేయనిదంతయు నమ్మకమైనది. కీర్తన 33:4 మాట మనకు చూస్తాం. ఆయన 16వ వచనం 119వ కీర్తన 11, క్షమించండి. నీ ఎదుట నేను పాపం చేయకున్నట్లు నా హృదయంలో నీ వాక్యము ఉంచుకొని ఉన్నాను. 16వ వచనంలో మనం చూస్తాం, నీ కట్టడలను బట్టి నేను హర్షిస్తాను, నీ వాక్యమును నేను మరువుకి ఉంటాను. నీ వాక్యము. నీ 17వ వచనంలో, నీ సేవకుడైన నేను బ్రతుకున్నట్లు నా ఎడల నీ దయారసం చూపు ప్రభు. నీ వాక్యమును బట్టి నేను నడుచుకుంటాను. 25వ వచనం 119వ కీర్తనలో నుంచి నేను చెప్తున్నాను. 119వ కీర్తన 25వ వచనంలో, నా ప్రాణము మంటిని హత్తుకొనిచున్నది, నీ వాక్యము చేత నన్ను బ్రతికించు ప్రభు. 28వ వచనం, వ్యసనము వలన నా ప్రాణం నీరైపోతుంది తండ్రి,
నీ వాక్యము చేత నన్ను స్థిరపరచుము. పైన 25వ వచనంలో ఏమన్నాడు? 17వ వచనంలో నీ వాక్యమును బట్టి నేను నడుచుకుంటాను. 16వ వచనంలో నీ వాక్యమును నేను మరువకి ఉంటాను. 11వ వచనంలో నీ వాక్యమును ఉంచుకొని ఉంటాను. 9వ వచనంలో నీ వాక్యమును బట్టి నేను జాగ్రత్తగా చూచుకుంటాను. 28వ వచనంలో నీ వాక్యము చేత నన్ను స్థిరపరచు అంటాడు. 43వ వచనంలో నా నోటి నుండి సత్యవాక్యమును ఏమాత్రమును తీసివేయదు, నీ వాక్యమును తీసివేయదు. నేను న్యాయ విధుల మీద అనగా నీ వాక్యం మీద నా ఆశ నిలిపి ఉంటాను. నీ వాక్యం మీద నా ఆశని నిలుపుకుని ఉంటాను. 50వ వచనంలో నీ వాక్యం నన్ను బ్రతికిస్తూ ఉంది, నా బాధలో ఇదే నాకు నెమ్మది కలిగిస్తూ ఉంది. నీ వాక్యం నన్ను బ్రతికిస్తుంది, నీ వాక్యము నాకు నెమ్మది కలిగిస్తుంది. 57వ వచనంలో యెహోవా నీవే నా భాగము, నీ వాక్యములను అనుసరించి నడుచుకుంటాను, నీ వాక్యములను అనుసరించి నడుచుకుంటానని నిశ్చయించుకుంటూ ఉన్నాను. 67వ వచనంలో శ్రమ కలగక మునుపు నేను త్రోవ విడిచితిని, ఇప్పుడు నీ వాక్యమును అనుసరించి నడుచుకుంటూ ఉన్నాను. శ్రమ కలగక మునుపు నేను త్రోవ విడిచాను, అవును, అయితే ఇప్పుడు నీ వాక్యమును అనుసరించి నడుచుకుంటూ ఉంటాను. స్తోత్రం ప్రభు. 74వ వచనంలో నీ వాక్యం మీద నేను ఆశ పెట్టుకుని ఉన్నాను, నీ యందు భయభక్తులు గలవారు నన్ను చూసి సంతోషిస్తారు. 81వ వచనంలో నీ రక్షణ కొరకు నా ప్రాణ సమస్యలుచూ ఉంది, నీ వాక్యం మీద ఆశ పెట్టుకుని ఉన్నాను, నీ వాక్యం మీద నేను ఆశ పెట్టుకుని ఉన్నాను. యెహోవా 89వ వచనం, యెహోవా నీ వాక్యము ఆకాశము నిత్యము నిలిచి ఉన్నది అంటాడు. నీ వాక్యం నిత్యము నిలిచి ఉండేది ప్రభా. 101వ వచనంలో నేను నీ వాక్యమును అనుసరించినట్లు దుష్ట మార్గములన్నిటిలో నుండి నా పాదములు తొలగించుకొనిచున్నాను. నీ వాక్యమును అనుసరిస్తాను, నీ వాక్యమును అనుసరిస్తే పాపం నుండి దూరంగా ఉంటాను, నా పాదములు తొలగించుకుంటాను. 103వ వచనంలో నీ వాక్యములు నా జిహ్వకు ఎంతో మధురములు, నీ వాక్యములు నా జిహ్వకు అనగా నా నాలుగు ఎంతో మధురములు, అవి నాటి తేనె కంటే తీపిగా ఉన్నాయి అన్నాడు. 105వ వచనంలో నీ వాక్యము చూడండి, నేను ఇలా చూసుకుంటూ వస్తున్నాను, నీ వాక్యములు నా పాదములకు దీపం, నా త్రోవకు వెలుగు. నీ వాక్యము ఏమన్నాడమ్మ? 105వ వచనంలో నీ వాక్యము నా పాదములకు దీపం, నా త్రోవకు వెలుగైనది. 114వ వచనంలో నా మరుగు చోటు నా కేడము నీవే, నేను నీ వాక్యం మీద ఆశ పెట్టుకుని ఉన్నాను. 130వ వచనం మనం 17వ భాగంలో మనం చూస్తాం, నీ వాక్యములు వెల్లడి అగుటతోడనే, నీ వాక్యములు వెల్లడి అగుటతోడనే. ఏమన్నాడమ్మా? 130వ వచనంలో నీ వాక్యములు వెల్లడి అగుటతోడనే వెలుగు కలుగుతుంది, అవి తెలివి లేని వారికి తెలివి కలుగుతుంది ప్రభువా అంటాడు. 133వ వచనంలో నీ వాక్యమును బట్టి నా అడుగులు స్థిరపరచుము, ఏ పాపమును నన్ను ఏలనీయకము. 139వ వచనంలో నా విరోధులు నీ వాక్యము మరిచిపోవదురు, కావున నా ఆసక్తి నన్ను భక్షిస్తూ ఉంది అంటాడు. 148వ వచనంలో నీవిచ్చిన వాక్యం నేను ధ్యానించుటకే నా కన్నులు రాత్రి జాములు కాకమునిపై తెరుచుకుంటాను, నీ వాక్యం పట్ల అంత ఆసక్తి చూపిస్తాను. 172వ వచనంలో నీ ఆజ్ఞలన్నీ న్యాయములు, నీ వాక్యమును గురించి నా నాలుక పాడును అన్నాడు. దేవుని నామమునకు మహిమ కలుగునుగాక. నాకు ఈ వాక్యం గురించి చాలా మాటలు చెప్పాం కదా, అయితే నాకు చాలా ఇష్టమయ్యే మాట ఏంటంటే, ఇదిగో ప్రభువా నీ వాక్యం 50వ వచనం, నీ వాక్యము నన్ను బ్రతికించినది, నా బాధలో ఇదే నాకు నెమ్మది కలిగించుచున్నది. నన్ను చాలా బలపరిచినటువంటి మాట. నీ వాక్యమే ప్రభు నన్ను బ్రతికిస్తుంది, నా వాక్యమే నా బాధల్లో నాకు నెమ్మది కలిగించేది. అందుకే నేను నీ ఎదుట పాపం చేయకున్నట్లు నా హృదయములో నీ వాక్యము ఉంచుకొని ఉన్నాను.
నన్ను బాగా ఇష్టం, నన్ను బలపరిచినటువంటి మాట. నీ ఎదుట నేను పాపం చేయకున్నట్లు నా హృదయంలో నీ వాక్యము ఉంచుకుని ఉన్నాను. యెహోవా, నీవు నీతిమంతుడువు, నీ న్యాయ విధులు యథార్థములు. మొదటి వచనం 137వ వచనం. ఇక్కడ మనం ఏం చూస్తాం? మొట్టమొదట ఆయన నీతిని, ఆయన రాజ్యమును వెతకమన్నాడు. ఒకసారి ఆయన నీతిని, ఆయన రాజ్యమును వెతికితే మిగిలినన్నీ కూడా వాటంతట అవే మనకి అనుగ్రహించబడతాయి, గెంటుకుంటూ వస్తాయట. ఏం చెప్తున్నాడమ్మా భగవంతుడు? మొదట నా నీతిని, నా రాజ్యంను వెతకమంటాడు. యెహోవా, నీవు నీతిమంతుడవు, నీ న్యాయ విధులు యథార్థములు. 138వ వచనం. నీతిని బట్టియు పూర్ణ విశ్వాసతను బట్టియు నీ శాసనములను నీవు నియమించినాను. అసలు ఈ ప్రపంచానికి ఆధారం నీతే. నీతి అనగా యేసుక్రీస్తు వారు. నీతిని బట్టియు పూర్ణ విశ్వాసతను బట్టియు నీ శాసనములను నీవు నియమించి ఉన్నావు. ఆధారం యేసుక్రీస్తు వారే. ఆయన్ని బట్టే శాస్త్రములు నియమించబడడం. నా విరోధులు నీ వాక్యములు మరిచిపోవుదురు, కావున నా ఆసక్తి నన్ను భక్షించుచున్నది. ఇక్కడ భక్తుడు ఏమంటాడంటే, నా విరోధులు ప్రభువా నీ వాక్యమును ఊరికనే మర్చిపోతారు నిన్ను. అందుకే మనం 10 మంది కుష్ఠరోగుల గురించి మనం ఎక్కువసార్లు మనం ఉదాహరణ చూసుకుంటాం. ఆ 10 మంది కుష్ఠరోగులు బాగుపడ్డారు. 10 మందిలో ఎవడు తిరిగి వచ్చాడు? అన్యుడు తిరిగి వచ్చాడు. 10 మందిలో సమీరుడు తప్ప ఇంకెవరు లేరా అని భగవంతుడు అంటూ ఉన్నాడు. అనగా మనం మర్చిపోయేవారుగా ఉండకూడదు. ఆయన చేసినటువంటి ఉపకారాన్ని, అనగా వాక్యమును మర్చిపోకూడదు. అయితే వారు మర్చిపోతారు. నా ఆసక్తి నన్ను భక్షిస్తూ ఉంది, కావున నా ఆసక్తి వాక్యం పట్ల భక్షిస్తూ ఉంది. అంటే తినేస్తుంది. ఏమంటాం? తినేస్తున్నావేంట్రా అంటారు. అంటే ఇంకా స్తమానం అదే మనం వాక్యం మీద ధ్యాసలో ఉన్నప్పుడు మా ఆసక్తి, భగవంతుని మీద ఉన్న ఆసక్తి మనల్ని తినేయాలి. అది 140వ వచనం చూడండి ఎంత మంచిగా ఉందో. నీ మాట మిక్కిలి స్వచ్ఛమైనది, అది నీ సేవకునికి ప్రియమైనది. నీ మాట మిక్కిలి స్వచ్ఛమైనది. మీరు ఎక్కడ చూస్తారు ఈ మాట? స్వచ్ఛమైనది అనగా పరిశుద్ధమైనది. ఎంత స్వచ్ఛం అంటే మలినం ఉండదు. మీరు చూడండి, ఎప్పుడైనా చెరువుల్లో కానీ కాలువల్లో కానీ నీళ్ళు అడుగు భాగం కనబడుతూ ఉంటాయి, నిలకడగా ఉంటుంది. అనగా అది పారవు కదా, పారేటటువంటిది నిలకడ ఉండదు. అలా కాకుండా స్థిరంగా ఉన్న నీళ్ళు, చెరువుల్లో నీళ్ళు, మేము అప్పుడప్పుడు మా స్కూల్ పక్కన చెరువు ఉండేది. కింద చేపలు వెళ్ళడం కూడా కనబడతాయి. అది ఎంత స్పష్టంగా కనబడుతుంది. మన జీవితాలు కూడా అదే అంటాడు. ఆయన పరిశుద్ధుడు కనుక మనం కూడా పరిశుద్ధంగా ఉండాలని దేవుడు ఇష్టపడుతున్నాడు. ఆయన మాట మిక్కిలి స్వచ్ఛమైనది కాదు అంటే మిక్కిలి స్వచ్ఛమైనది అన్నాడు. స్వచ్ఛమైనది అని వదిలిపెట్టలేదు, స్ట్రెస్ చేస్తున్నాడు. అంటే మిక్కిలి, చాలా, అసలు దానికి లెక్కలేదు. మిక్కిలి స్వచ్ఛమైనది, అది నీ సేవకునికి ప్రియమైనది. అందుకే దావీదు అంటాడు, నా హృదయానుసారుడు. ఎవరు? దావీదు. హృదయానుసారుడు అనగా భగవంతుడు మిక్కిలి స్వచ్ఛమైనవాడు. దావీదు కూడా ఏం ప్రయత్నం చేస్తున్నాడో అలాగనే స్వచ్ఛంగా ఉండాలని ప్రయత్నం చేస్తున్నాడు. స్పష్టంగా ఉండాలి, స్పష్టం, క్లియర్గా. మన బ్రతుకు తెరిచిన పుస్తకంలా ఉండాలి. మనకి దాపరికి ఉండడానికి వీల్లేదు. మనకి బయట ఒక బ్రతుకు, ఇంటిలో ఒక బ్రతుకు ఉండకూడదు. చర్చిలో ఒక బ్రతుకు, ఇంటిలో ఒక బ్రతుకు ఉండకూడదు. ఇంట్లో ఒకేలా ఉండాలి, చర్చిలో ఒకేలా ఉండాలి. మనం ఉన్నన్నాళ్ళు ఎన్ని రోజులు బ్రతుకుతామమ్మా? ఉన్నన్నాళ్ళు కూడా
మనం ఆశ అంతా ఒకటే, ఆయన నీతిని, ఆయన సత్యం, నీతి సత్యములను, నీతి న్యాయములను మనం వెతికేవారుగా ఉండాలని. మొదట నా నీతిని, నా రాజ్యమును వెతకండి, తర్వాత మిగిలినవన్నీ కూడా వాటంతటా అవే మీకు అనుగ్రహించబడతాయి. మీరు చింతించొద్దు. మీరు చింతించి ఒక మూలడు ఎక్కువ చేసుకోలేరు. అందుకే నీ మాట మిక్కిలి స్వచ్ఛమైనది, అది నీ సేవకునికి ప్రియమైనది, ఇష్టమైనది. 141వ వచనం, నేను అల్పుడను, నిరాకరించబడిన వాడును, అయినను నీ ఉపదేశములను నేను మరువను. నేను అల్పుడను ప్రభువా. ఇంకో విధంగా చెప్పాలంటే నేను చేత కాని వాడను, నిరాకరింపబడినవాడు, అధముడును, బలహీనుడును, అయినను నీ ఉపదేశములను నేను మరువను, నన్ను బలపరచు అని అందే. ఏమన్నాడమా భక్తుడు? నన్ను బలపరచు అని అందే, నేను సమస్తమును చేయగలను. నన్ను బలపరిచే మాట. భక్తుడు అంటాడు, నేను అల్పుడును. ఎంతగా తగ్గించుకున్నాడు తెలుసా? ఇంటి మీద ఒంటిగా ఉన్న పిచ్చుకుని నేను, అడవిలో ఒంటరిగా ఉన్న గూడబాతును, పగడి కంటిని అన్నాడు. తనను తాను బలహీనుడిగా పోల్చుకుంటున్నాడు. ఆయన లేని బ్రతుకు మనకి బలహీనమే, ఆయన ఉంటే బలవంతులం. నన్ను బలపరచు అనేది నేను సమస్తమును చేయగలను, ఏదైనా చేయగలను. నేను అల్పుడను. 141 వచనం చూడండి. నేను అల్పుడను, నిరాకరింపబడిన వాడను, అయినా కూడా నీ ఉపదేశములు నేను మరువను. ఎందుకనగా నన్ను బలపరచు అని ఎందు నేను సమస్తమును చేయగలను. 142 నీ నీతి శాశ్వతమైనది, నీ ధర్మశాస్త్రము కేవలము సత్యం. నీ నీతి నిరంతరము ఉండేది, శాశ్వతమైనది. నీ ధర్మశాస్త్రం అనగా నీ వాక్యము కేవలము సత్యము. 143వ వచనం చూడండి. శ్రమయు వేదనయు నన్ను పట్టి ఉన్నవి, అయినను నీ ఆజ్ఞలు నాకు సంతోషము కలుగు చేయుచును. పైన ఏమన్నాడు? నేను అల్పుడును, నిరాకరింపబడిన వాడను, అయినను నీ ఉపదేశములను నేను మరువకి ఉన్నాను అన్నాడు. ఇక్కడేమంటున్నాడు? శ్రమయు వేదన నన్ను పట్టి ఉన్నాయి ప్రభు, అయినా కూడా నీ ఆజ్ఞలు, నీ వాక్యం నాకు సంతోషం కలిగజేస్తాయి. ఎందుకనగా నీ శాసనములు శాశ్వతమైన నీతి గలవి. నేను బ్రతుకున్నట్లు నాకు తెలివి దయచేయి ప్రభువా. ఎంతో మనకి ఆదరణ కలిగజేసే మాట. నీ శాస్త్రములు అనగా నీ వాక్యము శాశ్వతమైన నీతి గలవి. నేను బ్రతుకున్నట్లు నాకు తెలివి దయచేయి ప్రభువా. నీ నీతి శాశ్వతమైనది, నీ ధర్మశాస్త్రం కేవలము సత్యం, నీ మాట మిక్కిలి స్వచ్ఛమైనది. ఈ మాట ఎత్తి ప్రార్థన చేత, నీ మాట మిక్కిలి స్వచ్ఛమైనది, అది నీ సేవకునికి ప్రియమైనది.